వాళ్ళు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైవ్లో చూస్తున్నప్పుడు కూడా కామెంట్ చేయండి, వీడియోస్ కన్నిటికీ కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు: వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం. 72,600 కోట్లతో మహారాష్ట్రలో వధావన్లో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఆమోదముద్ర. తీర ప్రాంత పవనశక్తి ప్రాజెక్టుల అమలుకు VGF స్కీమ్. 2,254 కోట్లతో ఫోరెన్సిక్ ఇన్ఫ్రా విస్తరణకు ఓకే. కొత్త సర్కార్ వచ్చిన తర్వాత కేంద్రంలో రైతుల కోసం వెంటనే కిసాన్ సమ్మాన్, మోడీ పైసలు అంటాం కదా మనం, కిసాన్ సమ్మాన్ 23,000 కోట్ల రూపాయలేమో విడుదల చేసిరు, అయిపోయింది. అట్లనే మొదటి క్యాబినెట్లో పంటల ధరకు సంబంధించినటువంటిది వరి సాధారణ 2,300, 2,320 రూపాయలు ఉంటే 117 రూపాయలు పెరిగింది కొత్త ధర వచ్చిన తర్వాత. ఇక్కడ ఉంది సాధారణం పెంచిన మద్దతు ధర 117 రూపాయలు. వరి గ్రేడ్ ఏ 117, జొన్న హైబ్రిడ్కి 191, జొన్న ఇంకొకటి 196 రూపాయలు, సజ్జలు 125, రాగులకు 444, మొక్కజొన్నకు 135, వేరుశనగకు 406, కంది 550, మినుము 450, పెసలు 124, సోయాబీన్ పసుపు 292 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 520, నువ్వులు 632, పత్తి 501, సైజర్ సీడ్ 983 రూపాయలు. ఇట్లా మొత్తం మద్దతు ధర పెంచారు. 14 రకాల పంటలకు మద్దతు ధర అంటే రైతుల కోసం వెంటనే PM కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడము, మొదటి క్యాబినెట్లోనే రైతుల కోసము మద్దతు ధర పెంచడం అనేటువంటిది మంచిది. రైతుల కోసము, రైతుల అభివృద్ధి కోసము, వ్యవసాయ అభివృద్ధి కోసము, లేదంటే 140 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి దేశంలో ఆఖరికి పంటలు, పప్పు దినుసులు కూడా దిగుమతి చేసుకునేటువంటి దుర్భర స్థితికి మనం రాకూడదు. మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం 140 కోట్ల మందికి సరిపోవడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే దశగా వెళ్ళాలి. వ్యవసాయం చేసినటువంటి రైతులకు లాభసాటిగా ఉండాలంటే కనీసం వాళ్ళు చేసినటువంటి ఖర్చులైనా వస్తే రైతు సంతోషపడతాడు. లాభాలు రాకపోయినా పర్వాలేదు, రైతు అన్నం పెట్టి ప్రజలకు అన్నం పెట్టి ఆనందపడతాడు. కానీ తను పెట్టినటువంటి కనీసమైనటువంటి ఖర్చు ప్లస్ ఖర్చులు తగ్గించే విధంగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి పురుగు మందులు లేదంటే అనవసరమైనటువంటి ఎరువుల వాడకం తగ్గించే విధంగా పూర్తి స్థాయిగా ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా ఉండాలి. అధిక దిగుబడులు కూడా వచ్చే విధంగా ఏం చేయగలుగుతాం అనేటువంటి దానిపైన కూడా ఒక ఆలోచన చేయాలి. అట్లనే గ్రామాల్లో ఒక ట్రాక్టర్ కొంటున్నారు కదా, ఏదో చెత్త సేకరణకు, దానికి ఊరికి చిన్న చిన్న ఊర్లకి ఊరంతటి కలిపి ఒక ట్రాక్టర్ కొని ఆ ట్రాక్టర్ ద్వారానే అందరికీ వ్యవసాయం పనులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తారనేటువంటిది కూడా చూడాలి. ఇప్పటికే రైతులకు సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి ట్రాక్టర్లు కాకుండా ఊరందరికీ కలిసి ఉమ్మడి వ్యవసాయం చేసుకునేటువంటి విధంగా, లేదంటే ఒక సెక్షన్ను కొన్ని వేల ఎకరాలకు ఒక ట్రాక్టర్ ఉండే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే కూడా, ఎందుకంటే ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం కానీ లేదంటే పశువుల ఆధారంగా వ్యవసాయం తగ్గిపోయింది. అది కాకుండా పాడి పంట అంటాం కదా, పాడికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎట్లా మనం పాల ఉత్పత్తి పెంచడం కానీ లేదంటే కోళ్ళు, నాటుకోళ్ళు ఇట్లాంటివి పెంచుకుంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. అట్లనే పట్టణాలు పెరుగుతున్నటువంటి క్రమంలో కూరగాయల దిగుబడి కూడా చాలా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటిది, రోజువారీవి. అరే ఇవేం వార్తలు అనుకోవద్దు, ఇవే వార్తలు. దేశంలో 140 కోట్ల మందికి కడుపు నింపేటువంటి అంశాలే. ఇవాళ హైదరాబాద్లో ఉన్నామో లేదంటే ఏదో పట్టణంలో ఉన్నామనేటువంటి చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో అన్నీ కాంక్రీట్ జంగిల్గా అయిపోయిన తర్వాత ఇంటి ముంగట ఒక చిన్న కూరగాయల పాదులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి గజాన్ని మనము లక్షల రూపాయలతో విలువతో కొలుస్తున్నటువంటి పరిస్థితి. ప్లస్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రెరా చట్టం ఏదైతే తీసుకొచ్చారో వెంచర్లుగా వేసినటువంటి భూములు పడావడి ఖాళీగా ఉండిపోతున్నాయి. దాన్ని వ్యవసాయదారులకు, వ్యవసాయం చేసేటువంటి వాళ్లకు దాంట్లో ఎట్లాగూ దాన్ని అమ్మేది లేదు, ఏం లేదు.
కనీసం ఆ దాంట్లో పంటలు వేసుకునే విధంగా, కనీసం కూరగాయలు వేసుకునే విధంగా, లేదంటే పాడి పశువులు పెంచుకునే విధంగా ఆ వెంచర్లలో ఏదైనా పని చేస్తే బాగుంటుంది. ఖాళీగా భూములు అట్లా పడవబడి ఉండిపోతున్నాయి. అంతకుముందు అక్కడ వ్యవసాయం ఉండేదో ఇంకేదో ఉండేదో, కనీసం కూరగాయలు లేదంటే పాడి పశువులకు సంబంధించినటువంటి డైరీ ఫామ్లు పెట్టుకోవడానికైనా సరే ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిబంధన తీసుకొస్తే ఆ భూములు జాగాలు వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. దానికోసం కూడా ప్రయత్నం చేయాలి. ఈ మద్దతు ధర పెంచడాన్ని, కిసాన్ సమ్మాన్ యోజన ఇవ్వడాన్ని, ఇట్లాంటి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని, ప్లస్ రాష్ట్రంలో ఈ రైతు బంధు వచ్చిన తర్వాత సబ్సిడీలన్నీ మాయమైపోయినాయి. రైతులకు వచ్చేటువంటి సబ్సిడీ పరికరాలన్నీ కూడా మాయమైపోయినాయి. ఆ సబ్సిడీలు ఏమేమి వస్తాయి, ఒక రైతుకు కావాల్సినటువంటి సబ్సిడీలు ఏముంటాయో అవన్నిటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు ఎంత చేస్తే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో ఇవాళ మనం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ చూస్తున్నాం కదా. పాకిస్తాన్లో ఇవాళ కిలో టమాటాలు 500 రూపాయలు అయినాయంట. నిన్న బక్రీద్ అయింది కదా దేశంలో. 500 రూపాయలకు కిలో టమాటా అయింది. ఆఖరికి గోధుమ పిండి కోసం అడకతిని కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్లో కొందరికి గోధుమ పిండి ఇస్తే చాలు మర్డర్లు చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అట్లాంటి పరిస్థితి. ఆ దేశం యొక్క ప్రధానమంత్రి ఉండేటువంటి ఒక సగం బంగ్లాను కిరాయికి ఇచ్చుకొని ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి పరిస్థితి ఆ దేశంలోకి వెళ్ళిపోయింది. అట్లాంటి స్థితి మన దేశానికి రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడాల్సినటువంటి సమయాలు ఇవే. లేదంటే భవిష్యత్తులో కేవలం రియల్ ఎస్టేటు, ఆ బిల్డింగ్లు కట్టినటువంటి అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకొని ఇష్టం ఉన్నట్టుగా కార్లు పెంచేసుకొని కాలుష్యాన్ని పెంచుకోవడమే అభివృద్ధి కాదు అనడానికి, చెప్పడానికి ఇది ఒకటి మంచి పని. మిగిలినటువంటి వాళ్ళెవరు కూడా దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ముఖ్యంగా వెంచర్లు చేసినటువంటి భూముల్లో ఖాళీగా ఉంటున్నాయి. కనీసం అందులో పశువులు పెంచుకునేటువంటి వాళ్ళకైనా సరే కొంత వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నానికి ఏదైనా చట్ట రూపంలో తీసుకొస్తే బాగుంటుందేమో. అదంతా అయిపోతుంది. పశువుల కోసం దానా పెంచుకునేటువంటిది, లేదంటే గ్రాసం పెంచుకునేటువంటి దానికైనా, కూరగాయలు పెంచుకోవడానికైనా సరే పంటలు పండేటువంటి భూములు వెంచర్లు అయిన తర్వాత ఖాళీగా ఉంటున్నాయి. అక్కడ ఇండ్లు కడతలేరు, ఏం కడతలేరు. ఒక్కొక్క భూమి 30-40 సంవత్సరాలు ఉట్టి ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్నటువంటి భూమిలో కనీసం కూరగాయలు, పంటలు, రోజువారీకి సంబంధించినటువంటి వాటికైనా ఉపయోగపడే విధంగా చేయకపోతే ఆ భూమి అంతా వృధా అయిపోతుంది. ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఏ కూలి వ్యవసాయం పనులు చేసుకునేటువంటి వాళ్ళకు, భూములు లేనటువంటి వాళ్ళకైనా అప్పచెప్తే బాగుంటుందేమో. దానికోసం ఒకటి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది.